ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీనివాస మంగాపురంలో శాస్త్రోక్తంగా కోయిలాల్వార్ తిరుమంజనం. ఈ నెల 30వ తేదీ నుండి కళ్యాణ వెంకటేశ్వరుని సాక్షాత్కార వైభవోత్సవాలు. నారాయణవనంలో శ్రీ పరాశరేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు. స్నపన తిరుమంజన సేవలో ఆది దంపతుల సోయగం. తాళ్లపాక, నందలూరు టీటీడీ ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు. విస్తృతంగా పర్యటించిన టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం ప్రణాళికాబద్దంగా ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం. రాయల చెరువు శ్రీపీఠంలో వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు. శ్వేత వారాహిదేవికి మనోహరంగా పంచామృతాభిషేకం. భక్తులకు అందుబాటులో ఉచిత ఎలక్ట్రికల్ బస్సులు. తిరుమల యాత్రకు విచ్చేసిన భక్తుల ఆనందోత్సవాలు. టీటీడీకి అనుబంధంగా ఉన్న శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో సాక్షాత్కార వైభవోత్సవాలు జూన్ 30వ తేదీ నుండి జూలై 2వ తేదీ వరకు వైభవపేతంగా జరగనున్నాయి. ఓ భక్తుడికి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు సాక్షాత్కారమై ధూపదీప నివేదనలు సమర్పించాలని ఆదేశించారు. అందుకు గుర్తుగా ప్రతి ఏటా స్వామివారి సన్నిధిలో 3 రోజుల పాటు సాక్షాత్కార వైభవోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని గురువారం ఉదయం శ్రీనివాస మంగాపురంలో కోయిలాల్వార్ తిరుమంజనం సేవను ఆగమోక్తంగా నిర్వహించారు. టీటీడీ ప్రత్యేక శ్రేణి ఉపకార్య నిర్వహణాధికారి వరలక్ష్మి, ఇతర అధికారులు, అర్చకులు పరిమళ భరిత ద్రవ్యాలతో నింపిన లేపనాన్ని ఆలయ ప్రదక్షిణ చేసి ముఖమండపం వద్దకు తీసుకువచ్చారు. అక్కడ గరుడాల్వార్ సన్నిధి, గంట, గర్భాలయ గోడలకు సుగంధ పరిమళ ద్రవ్యాన్ని రాశారు. ఆలయాన్ని పూర్తిగా శుద్ధి చేసి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు బాలాజీ రంగాచార్యులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడారు. నమో వెంకటేశాయ. శ్రీనివాస మంగాపురంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి ప్రతి సంవత్సరం జరిగేటటువంటి సాక్షాత్కార వైభవోత్సవాలను పురస్కరించుకొని ఈరోజు కోయిలాల్వార్ తిరుమంజన సేవ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే దేవాలయంలోని అంతర్భాగాన్ని, దేవాలయం చుట్టూ ఉండేటటువంటి భాగమును, అలానే స్వామివారికి నిత్యం కైంకర్యంలో ఉపయోగించేటటువంటి వస్తు ద్రవ్యములను అన్నింటినీ శుద్ధి చేస్తూ ఈ వైభవోత్సవ పురస్కృతంగా స్వామివారికి జరిగే వైభవమునికి తార్కాణంగా ఈ కోయిలాల్వార్ తిరుమంజన సేవ 18 రకాలైనటువంటి సుగంధ ద్రవ్యములతో ఉండే లేపనాన్ని స్వామివారు ఉండేటటువంటి గర్భాలయము, తర్వాత ఉండేటువంటి అంతరాలయము, అర్ధమండపం వరకు కూడా ఈ తిరుమంజన సేవను చేస్తూ స్వామివారికి వైభవోత్సవ పురస్కృతంగా స్వామివారికి జరిగే ఉత్సవ ప్రారంభ సరళిని ఈ కోయిలాల్వార్ తిరుమంజన సేవతోటి ప్రారంభం చేయటం ఎప్పుడూ అనూచారంగా వస్తున్నటువంటి విషయం. దాంట్లో భాగంగానే కోయిల్ అంటే దేవాలయము, ఆళ్వార్ అంటే భగవంతుడు, తిరుమంజనము, తిరుమై అంజనము అంటే ద్రవ్య సేవ అని ఉండేటటువంటి అర్ధతత్పరతోటి ఈ కోయిలాల్వార్ తిరుమంజన సేవా కార్యక్రమం పూర్వం నుంచి అనూచారంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు దేవాలయ అంతర్భాగము ద్రవ్యములను అన్నింటినీ శుద్ధి చేయడం కోసం ఏర్పాటు చేసినటువంటిది. దీని కృతంగా స్వామివారికి జరిగేటటువంటి నిత్యకట్ల కైంకర్యాలను పూర్తి చేస్తూ ఈ తిరుమంజన సేవ అయిన తరువాత భక్తులకి అందరికీ కూడా శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పించడం యథాతథంగా జరుగుతున్న విషయం. దీన్ని గమనిస్తూ దీని తర్వాత 30 నుంచి 3వ తేదీ వరకు జరిగేటటువంటి వైభవోత్సవాల్లో భక్తులందరూ పాత్రులవుతూ శ్రీవారి అనుగ్రహానికి పాత్రులు కాగలరు. నమో వెంకటేశాయ. తిరుమలలో భక్తుల భద్రతతో పాటు ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ, భద్రతకు తిరుమల తిరుపతి దేవస్థానం అగ్ర ప్రాధాన్యతనిస్తోంది. తిరుమలలో విధులు నిర్వహించే ఉద్యోగులు నిత్యం ద్విచక్ర వాహనాల్లో వెళ్లి వస్తుంటారు.
ఈ నేపథ్యంలో ఉద్యోగులందరికీ హెల్మెట్లను అందజేయాలని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు నిర్ణయించి గతంలో 500 హెల్మెట్లను ఉద్యోగులకు పంపిణీ చేశారు. అలాగే గురువారం తిరుమలలోని క్యాంపు కార్యాలయంలో రెండవసారి టీటీడీలోని వివిధ విభాగాల ఉద్యోగులకు చైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈఓసీహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ వి వీరబ్రహ్మం, సివిఎండ్ఎస్ఓ కెవి మురళీకృష్ణలు ఉద్యోగులకు 2500 హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, సివిఎండ్ఎస్ఓ మురళీకృష్ణలు మీడియాతో మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు 2000 హెల్మెట్లు మన టీటీడీ ఎంప్లాయీస్కి ఇవ్వాలని అనుకున్నాం. గతంలో 500 హెల్మెట్లు ఇచ్చాం. ఇప్పుడు ఒక 2000 హెల్మెట్లు ఇస్తున్నాం. ఇది 10,000 హెల్మెట్స్ వరకు ఇవ్వాలనే ఉద్దేశంతో మనకి స్పాన్సర్స్ ముందుకొచ్చి ఇస్తున్నారు. ఈరోజు స్పాన్సర్ సత్యనారాయణ గారు ప్లస్ హైదరాబాద్ నుంచి నాగేంద్ర ప్రసాద్, వీళ్ళ సౌజన్యంతో ఇవన్నీ మనం చేయగలుగుతున్నాం. ఇక నెక్స్ట్ ఫేజ్లో ఇంకా 7,500 హెల్మెట్లు వస్తాయి. సుమారు 10,000 మందికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టాం. దీనికి మీరందరూ కోఆపరేట్ చేసి అందరూ హెల్మెట్లు ధరించాలి. తీసుకెళ్ళే వాళ్ళందరూ ఇంట్లో పెట్టుకోకుండా అందరూ ధరిస్తే బాగుంటుంది. మీ సేఫ్టీ కోసం, మీ పిల్లల సేఫ్టీ కోసం, మీ ఫ్యామిలీ సేఫ్టీ కోసం అందరూ తప్పకుండా ధరించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్వర. తిరుమల, ముఖ్యంగా తిరుపతి నుంచి తిరుమల వరకు ఉండేటటువంటి ఘాట్ రోడ్డు, అలాగే తిరుమలలో ఉండేటటువంటి రోడ్లు, ఇవన్నింటిలో కూడా ఈ హెల్మెట్స్ ఏవైతే ఇచ్చున్నారో ఇవన్నింటినీ కూడా అందరూ విధిగా ధరించి ప్రయాణం చేయడం వలన లైఫ్ అనేటటువంటిది ఏ రకమైనటువంటి రిస్క్ లేకుండా యాక్సిడెంట్స్ అలాంటివి చిన్నవి జరిగిన దానిలో లైఫ్ సేవింగ్ అనేటటువంటి తప్పకుండా జరుగుతుంది. సో దీనికి సంబంధించి ప్రజల యొక్క సహాయ సహకారాలన్నీ కూడా కావాలి. రూల్స్ అనేటటువంటివి ఎంత ఎన్ఫోర్స్ చేసినా ప్రజల సహాయ సహకారాలతో చేయడం వలన ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉండవు. సో అలాగే ఎప్పటికప్పుడు మనం అలిపిరిలో కూడా ఆర్టీఏ డిపార్ట్మెంట్తో అలాగే లా అండ్ ఆర్డర్ వింగ్తో కూడా కలిపి హెల్మెట్ వేరింగ్ మీద స్పెషల్ డ్రైవ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే నిన్న కూడా అది అట్లాగే ఒక డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. ఇలా ఎప్పటికప్పుడు చేస్తున్నాము. కానీ ప్రజల సహాయ సహకారాలు అనేటటువంటివి చాలా ఇంపార్టెంట్. సో అందరూ కూడా ఈ సందర్భంగా అందరికీ కూడా తిరుమలలో ఉండేటటువంటి మీడియా మిత్రుల ద్వారా అందరికీ కూడా తెలియజేసేది, తిరుపతి అలాగే అందరికీ ఎక్కడైతే రోడ్ సేఫ్టీలో భాగంగా హెల్మెట్ అనేటటువంటి ధరించడం అనేటటువంటిది అన్ని వింగ్స్ ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది. మన తిరుమల తిరుపతికి సంబంధించి విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం తరపు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను. సో తిరుమలకు వచ్చేటటువంటి అందరూ కూడా విధిగా హెల్మెట్స్ అన్నిటిని ధరించాలి. వాళ్ళు చేసేటటువంటి 2 వీలర్ ప్రయాణాలన్నీ కూడా సేఫ్గా ఉండే విధంగా అందరూ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైనంత వరకు పిలియన్ రైడర్ కూడా హెల్మెట్ ధరించడం వలన ఏ రకమైనటువంటి యాక్సిడెంట్కి సంబంధించినటువంటి విషయాలు జరిగినా వాళ్ళకి లైఫ్ అనేటటువంటిది రిస్క్లో పడకుండా ఉంటుంది అనేటటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దీని మీద స్పెషల్ డ్రైవ్స్ అనేటటువంటివి ముందు ప్రజల్ని చైతన్యం చేసి తర్వాత స్పెషల్ డ్రైవ్స్ అనేటటువంటిది దీని మీద కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర ప్రాణదానం ట్రస్టుకు గురువారం 1 కోటి రూపాయలు విరాళంగా అందింది. ఈ మేరకు తిరుమలలోని చైర్మన్ క్యాంపు కార్యాలయంలో గూగుల్ వైస్ ప్రెసిడెంట్ తోట చంద్రశేఖర్ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు విరాళానికి సంబంధించిన చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా దాతలను చైర్మన్ అభినందించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న అన్నమయ్య జిల్లా నందలూరు తాళ్లపాకలో జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేపట్టాలని టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం ఆదేశించారు. బుధవారం ఆయన అధికారులతో కలిసి నందలూరు తాళ్లపాక టీటీడీ ఆలయాల్లో విస్తృతంగా పర్యటించారు. పదకవిత పితామహుడు తాళ్లపాక శ్రీ అన్నమాచార్యులు జన్మస్థలం తాళ్లపాకలో కొలువైన శ్రీ చెన్నకేశ్వర స్వామి, శ్రీ సిద్ధేశ్వర స్వామి వారి దేవాలయాలలో జూలై 6వ తేదీ నుండి 15వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా బుధవారం టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం అధికారులతో కలిసి తాళ్లపాకలో పర్యటించారు. 108 అడుగుల అన్నమయ్య విగ్రహం చెంత ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం తాళ్లపాకలోని శ్రీ చెన్నకేశ్వర స్వామి, శ్రీ సిద్ధేశ్వర స్వామివార్లను జేఈఓ దర్శించుకున్నారు. అనంతరం బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు సూచించారు.
వాహన సేవలలో సమయపాలన పాటించాలని కోరారు. ఆలయ పరిసరాలు పరిశుభ్రత పాటించాలన్నారు. భక్తులకు దర్శనం, త్రాగునీరు, ప్రసాదాల పంపిణీలో ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. ఇక అన్నమయ్య జిల్లా నందలూరులోని శ్రీ సౌమ్యనాథ స్వామివారి దేవాలయంలో జూలై 5వ తేదీ నుండి 13వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా నందలూరు టీటీడీ ఆలయాన్ని సందర్శించిన జేఈఓ వి వీరబ్రహ్మంకు అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం జేఈఓ శ్రీ సౌమ్యనాథ స్వామివారిని దర్శించుకున్నారు. ఆపై ఆలయ 4 మాడవీధుల్లో అధికారులతో కలిసి బ్రహ్మోత్సవాలకు చేపట్టాల్సిన ఏర్పాట్లను పరిశీలించారు. ఆపై ఆలయ ప్రాంగణంలోని సమావేశ మందిరంలో జేఈఓ వీరబ్రహ్మం అధికారులతో సమీక్ష నిర్వహించారు. నందలూరు తాళ్లపాకలలో ఆకట్టుకునేలా విద్యుత్ దీపాలంకరణలు, పుష్పాలంకరణలు చేపట్టాలన్నారు. నందలూరు సౌమ్యనాథుని ఆలయం, తాళ్లపాక శ్రీ చెన్నకేశవ స్వామి, సిద్ధేశ్వర స్వామి ఆలయాలలో నిర్వహించే కళ్యాణోత్సవాలకు తరలివచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజు హరికథలు, ఆధ్యాత్మిక, భక్తి, సంగీత కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని జేఈఓ వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమాలలో ఎస్ఈలు వెంకటేశ్వర్లు, మనోహరం, డిప్యూటీ ఈవోలు నటేష్ బాబు, శివప్రసాద్, ప్రశాంతి, డిఎఫ్ఓ ఫణికుమార్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నందలూరు సౌమ్యనాథుని బ్రహ్మోత్సవ విశేషాలను ఆలయ అర్చకులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కి వివరించారు. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో సౌమ్యనాథాయ. బహుదాతైనది వీరవాసన నందలూరు గ్రామంలో అభయస్థమూర్తిగా వెలిసినటువంటి సౌమ్యనాథ స్వామివారు భక్తాదులకు కోరినటువంటి ఎటువంటి కోరికలైనా తీర్చేటువంటి కొంగు బంగారం అటువంటి ఆ సౌమ్యనాథ స్వామివారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవములు రేపు నెల 4వ తారీఖున సాయంకాలం అంకురార్పణతో మొదలయ్యి 5వ తారీఖున శనివారం ఉదయం ధ్వజారోహణం, అలాగే ప్రతి ఏడు జరిగే విధంగానే విశేషంగా సంతానం లేని వాళ్ళకి సంతానార్థమై స్వామివారి యొక్క గరుడ ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. వరుసగా స్వామివారి యొక్క వాహన సేవలు యాలివాహనం, సింహవాహనం, హంసవాహనం, హనుమంత వాహనం, శేషవాహనం, గరుడ వాహనం, తర్వాత సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం, 11వ తారీఖున విశేష జనవాహితో కూడినటువంటి ఆగమోక్తంగా శ్రీవారి యొక్క కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. 12వ తారీఖున స్వామివారి యొక్క రథోత్సవం, 13వ తారీఖున చక్రస్నానం, వసంతోత్సవం, సాయంకాలం మహాపూర్ణావితో స్వామివారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఆ తర్వాత 14వ తారీఖున శ్రీ పుష్పయాగంతో అంగరంగ వైభవంగా జరిపేటువంటి ఈ స్వామివారి యొక్క బ్రహ్మోత్సవములకు ప్రతి ఒక్క భక్తాదు కూడా విచ్చేసి వారి యొక్క అభిష్టాలు నెరవేర్చుకొని స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు తీర్చుకొని విశేష కృపకు ప్రార్థనలు కాగాలని విన్నవించుకుంటున్నాము. వచ్చేటువంటి ప్రతి ఒక్క భక్తాదులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తిరుమల తిరుపతి దేవస్థానం వారు భక్తుల యొక్క సౌకర్యార్థమై ప్రతి ఒక్క సౌకర్యాలు క్షుణ్ణంగా పరిశీలించి ఏర్పాటు చేయడం జరిగింది. కావున ప్రతి ఒక్క భక్తాదులు స్వామివారికి ఆలయాన్ని విచ్చేసి స్వామివారి సందర్శించుకొని స్వామివారి యొక్క విశేష కృపకు ప్రార్థనలు కావాలని విన్నవించుకుంటున్నాం. ఓం నమో సౌమ్యనాథాయ, ఓం నమో వెంకటేశాయ. టీటీడీకి అనుబంధంగా ఉన్న అన్నమయ్య జిల్లా నందలూరులోని శ్రీ సౌమ్యనాథ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల గోడపత్రికను, అలాగే తాళ్లపాక శ్రీ చెన్నకేశవ స్వామి, సిద్ధేశ్వర స్వామి దేవాలయాల వార్షిక బ్రహ్మోత్సవాల గోడపత్రికను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆవిష్కరించారు. జూలై 5వ తేదీ నుండి 13వ తేదీ వరకు శ్రీ సౌమ్యనాథ స్వామివారి ఆలయంలో, తాళ్లపాక చెన్నకేశవ స్వామి, సిద్ధేశ్వర స్వామి ఆలయాలలో జూలై 6వ తేదీ నుండి 15వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం, సివిఎండ్ఎస్ఓ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా నారాయణవనం పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ పరాశరేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.
ఉత్సవాలలో రెండవ రోజైన గురువారం ఉదయం స్నపన తిరుమంజనం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్నానపీఠంపై స్వామి అమ్మవార్లను వేంచేపు చేసిన అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశ పూజ, సంకల్ప పూజలు జరిపారు. అనంతరం పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై పసుపు, చందనం, తులసి మాలలను సమర్పణ చేసి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. తిరుపతికి సమీపంలోని రాయల చెరువు వద్ద నెలవైన శ్రీ శక్తిపీఠంలో శ్రీ వారాహి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జూన్ 26వ తేదీ నుండి జూలై 4వ తేదీ వరకు శక్తిపీఠంలో వారాహి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తొలి రోజైన గురువారం ఉదయం శ్రీ శ్వేత వారాహిదేవికి పంచామృతాభిషేకాన్ని వేడుకగా జరిపారు. పాలు, పెరుగు, తేనె, పంచదార తదితర సుగంధ పరిమళ భరిత ద్రవ్యాలతో అమ్మవారి ఉత్సవమూర్తికి ఘనంగా నిర్వహించిన అభిషేక సేవలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ఆషాఢ నవరాత్రులు ప్రారంభమైనాయి. వారాహి నవరాత్రులుగా ప్రసిద్ధిగాంచినటువంటి ఈ ఆషాఢ నవరాత్రులలో మన శ్రీశక్తి పీఠంలో పాతాళ శ్వేత వారాహీదేవికి ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు, అభిషేకాలు ప్రారంభమైనాయి. ఎక్కడా లేనటువంటి పాతాళ శ్వేత వారాహిదేవి ఇక్కడ తిరుమల తిరుపతి ప్రాంతంలో మన శ్రీశక్తి పీఠంలో ఉండటం చాలా విశేషమైనటువంటి అంశం. తిరుమలను కూడా మనం వరాహస్వామి క్షేత్రంగా చెప్తాం. అటువంటి వరాహస్వామి శక్తి అయినటువంటి ఈ పాతాళ శ్వేత వారాహిదేవిని ఈ ఆషాఢ నవరాత్రులలో అంటే ఈ రోజు నుండి కూడా 9 రోజుల పాటు విశేషంగా అమ్మ శక్తి ప్రసరిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో శక్తిపీఠానికి వచ్చి అమ్మవారి సంబంధించినటువంటి ఈ నవరాత్రి ఉత్సవాలలో పాల్గొనండి. తిరుమల క్షేత్రం అశేషంగా తరలివచ్చిన శ్రీవారి భక్తులతో ఇలవైకుంఠంగా భాసిల్లుతోంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి దర్శనానికి వేలాదిగా తరలివచ్చే భక్తకోటికి తిరుమల తిరుపతి దేవస్థానం ఆత్మీయ ఆహ్వానం పలుకుతూ సకల సౌకర్యాలను కల్పిస్తోంది. అందులో ఒకటి ఉచిత ఎలక్ట్రికల్ బస్సులు. కొండపై ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్లాలన్నా ఈ ఎలక్ట్రికల్ బస్సులు భక్తులకు ఎంతగానో ఉపయుక్తంగా ఉంటున్నాయి. తిరుపతి నుండి తిరుమలకు, అలాగే తిరుమల నుండి తిరుపతికి ఈ బస్సుల ద్వారా వెళ్లాలనుకునే భక్తులు మాత్రం టికెట్టు కొనుగోలు చేసి ప్రయాణించాల్సి ఉంటుంది. గోవింద నామామృతంతో పరవశించే తిరుమల గిరుల్లో ఎటు చూసినా ఆధ్యాత్మిక భక్తి చైతన్యం వెల్లివిరుస్తుంటుంది. కొండకు విచ్చేసిన ప్రతి భక్తుడికి ఆ శ్రీనివాసుడి అమృతతుల్యమైన దీవెనలతో పాటు వెలకట్టలేని అమూల్యమైన సేవలను అపారమైన భక్తితో అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. దేశ విదేశాల నుంచి నిత్యం వేలాదిగా తరలివచ్చే శ్రీవారి భక్తలోకానికి దర్శనం, వసతి, అన్నప్రసాదాలు, లడ్డూ ప్రసాదం, తలనీలాల సమర్పణ, ఉచిత లగేజీ కేంద్రాలు, తాగునీటి సదుపాయం ఇలా సకల సౌకర్యాలను భక్తుల అవసరాలకు అనుగుణంగా ఏర్పాటు చేస్తూ వాటిని సమర్థవంతంగా అమలు చేస్తూ
భక్తుల సేవలో తరిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ నేపథ్యంలో తిరుమలకు వచ్చిన భక్తులు ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికి వెళ్లాలన్నా సులభతరంగా చేరుకునేలా ఉచిత రవాణా సౌకర్యాన్ని సైతం టీటీడీ కల్పించింది. ప్రస్తుతం తిరుమలలో శ్రీవారి ధర్మరథాలు భక్తులను వివిధ ప్రాంతాలకు ఉచితంగా చేరవేస్తున్నాయి. ఈ నేపథ్యంలో భక్తులకు మరింత అందుబాటులో ఉండే విధంగా తిరుమలలో టీటీడీ ఉచిత ఎలక్ట్రికల్ బస్సులను ఏర్పాటు చేసింది. జూన్ 19వ తేదీ తిరుమలలోని అశ్విని ఆసుపత్రి కూడలి వద్ద టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సుల ఉచిత ట్రిప్పులను లాంఛనంగా ప్రారంభించారు. అధికారులతో కలిసి కొంతసేపు బస్సులో ప్రయాణం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు సర్వీసుల ద్వారా భక్తులందరూ సంతృప్తికరంగా తిరుమలలో ఏ ప్రాంతానికి వెళ్లాలన్నా సులభతరంగా వెళ్లగలుగుతున్నారు. తిరుపతిలోని విష్ణు నివాసం, ఆర్టీసీ బస్టాండ్, బాలాజీ బస్టాండులలో ఏసీ ఎలక్ట్రికల్ బస్సులలో టికెట్టు కొనుగోలు చేసి బయలుదేరిన భక్తులు తిరుమలలో వారు ఏ ప్రదేశానికి వెళ్లాలన్నా ఈ సర్వీసులు ఉచితంగా చేరవేస్తున్నాయి. అలాగే తిరుమలలోని ఏ ప్రాంతం నుండైనా టికెట్టు కొనుగోలు చేసి ఈ బస్సుల్లో ఎక్కిన భక్తులను సురక్షితంగా తిరుపతికి తీసుకువస్తున్నాయి. ఇందువల్ల తిరుమలలోని ప్రైవేటు టాక్సీల బెడద భక్తులకు తప్పినట్లయింది. తిరుమలలోని బాలాజీ బస్టాండ్, అశ్విని ఆసుపత్రి, ప్రెస్ క్లబ్, జేఈఓ కార్యాలయం, వైకుంఠం 2, మ్యూజియం, మేదరమిట్ట, నారాయణగిరి ఉద్యానవనం, వరాహస్వామి ఆలయం, రాంబగీచా బస్టాండ్, లేపాక్షి కూడలి, సిఆర్ఓ కార్యాలయం తదితర ప్రాంతాల్లో భక్తులు ఈ బస్సులను ఎక్కడం ద్వారా వారు కోరిన ప్రాంతానికి చేరుకోవచ్చు. ఆయా బస్ స్టాపింగ్ల వద్ద భక్తులకు అవగాహన కల్పించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి సేవకులను ఏర్పాటు చేసింది. శ్రీవారి సేవకులు ఆయా ముఖ్యమైన కూడళ్లలో ఉన్న బస్సులు ఏ ఏ ప్రాంతాలకు వెళతాయి, ఎలా వెళ్లాలి, తిరుపతికి వెళ్లాలి అంటే ఏ బస్సులు వెళ్లనున్నాయి తదితర అంశాలపై భక్తులకు అవగాహన కల్పిస్తూ సమగ్ర సమాచారాన్ని అందజేస్తున్నారు. ఈ సౌలభ్యం ఉదయం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఉంటుందని టీటీడీ తెలియజేసింది. ఈ సందర్భంగా టీటీడీ కల్పించిన ఉచిత బస్సుల చక్కని సౌకర్యాన్ని ఉపయోగించుకున్న భక్తులను ఎస్వీపీసీ పలకరించింది. ఎప్పటికప్పుడు తమకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలను కల్పిస్తున్న టీటీడీకి పలువురు భక్తులు ధన్యవాదాలు తెలియజేస్తూ తమ మనోభావాలను పంచుకున్నారు. ఓం నమో వెంకటేశాయ. నా పేరు రామ్కుమార్ అండి. మా మిసెస్ మణికంఠ. మేము హైదరాబాద్ నుంచి వచ్చాం. ఈ బస్ సర్వీస్ అది చాలా బాగుందండి. అలా లోకల్ వాళ్ళకి అందరికీ ఫ్రీగా ఎక్కడ పడితే అక్కడ దింపుతున్నారు. కింద కూడా ఫేర్ కూడా చాలా కంఫర్టబుల్ బడ్జెట్లో ఉంది. చాలా బాగుందండి. ఓం నమో వెంకటేశాయ. ఈ బస్సు సౌకర్యం మాత్రం టీటీడీ వాళ్ళది, ఆర్టీసీలు చాలా బాగుందండి. మాకు తిరుపతి నుంచి తిరుమలకి, తిరుమల నుంచి తిరుపతికి చాలా బాగుందండి. అందులో కాటేజ్ నుంచి దర్శనానికి, అక్కడ నుంచి భోజనాలకి బాగా ఇస్తున్నారండి సర్వీస్. ఓం నమో వెంకటేశాయ. చాలా బాగుందండి ఇది మాకు ఈ సౌకర్యము. తిరుమల నుంచి తిరుపతికి ఫ్రీ బస్ అనేది ఇంతకు ముందు వరకు కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళం మేము. ఆ బస్సులో ఎక్కి దిగి కొంచెము ఆ బస్ స్టాండ్కి పోయి ఈ జీపులు ఎక్కి, ఆ జీపులు ఎక్కితేనేమో వాళ్ళు ఎంత పడితే అంత డబ్బులు అడుగుతారు, ఇవ్వాల్సిందే. ఇది చాలా బాగుందండి. చాలా చాలా బాగుంది. చాలా ధన్యవాదాలు. నేను రేపల నుంచి వచ్చాము. ఆర్టీసీ బస్సు లోకల్ తిరగటానికి, చక్కగా కింద తిరుపతికి వెళ్ళటానికి అన్నీ చక్కగా సౌకర్యంగా ఉందండి. మేము పిల్లలతో వచ్చాము. మేము మొత్తం 5గురుతో వచ్చామన్నమాట. చక్కగా అన్నీ చూసుకుని చక్కగా వెంగమామ దగ్గరికి వెళ్ళి భోజనం చేసి అన్నీ చక్కగా దర్శనం చేసుకుని ఆర్టీసీ ద్వారా కింద తిరుపతికి వెళుతున్నామండి. అది చాలా బాగుందండి. మేము తెలంగాణ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాము. కుమ్రంభీం డిస్ట్రిక్ట్ మాది. తిరుపతికి 3వసారి. అప్పటికంటే ఇప్పుడు చాలా బాగుంది. ఫ్రీ బస్సులు అవైలబుల్గా ఉన్నాయి. మాకు ఎక్కడ దిగబుద్ధి అయితే అక్కడ దిగాల్సి వస్తుంది, ఎక్కడ ఎక్కబుద్ధి అయితే అక్కడ ఎక్కడికి వస్తుంది. టీటీడీకి మా యొక్క ధన్యవాదములు. ఓం నమో వెంకటేశాయ నమ. నా పేరు గోపి. మేము వచ్చాము ఇక్కడ తిరుపతి దేవస్థానం ఉంది. ఆర్టీసీ బస్సు కానీ మన బస్సు కానీ చాలా బాగుంది. మళ్ళీ ఇంకోటి ప్రైవేట్ జీబులు కానీ ప్రైవేట్ హైవేస్ కానీ చాలా దోచుకుంటారు కాబట్టి దానివల్ల కస్టమర్లకు బాగా ప్రాబ్లం అవుతుంది, సఫర్ అయిపోతారు. ఇది చాలా బాగుంది అన్నట్టు అట్లా. ఓం నమో వెంకటేశాయ నమ. నేను హైదరాబాద్ నుంచి వచ్చానండి. తిరుపతి దర్శనానికి వచ్చాను. ఆర్టీసీ వాళ్ళు కూడా బస్సులు కూడా బాగానే చేస్తారు. ఫ్రీ సర్వీసింగ్ ఉంది. ఏసీ బస్సులు వేస్తారు. అనుకూలంగా ఉన్నాయి. మొత్తం రెస్పాన్సిబిలిటీ బాగుంది. స్టాపింగ్ కానీ డ్రాపింగ్ కానీ అన్నీ అనుకూలంగా ఉన్నాయి. ఆర్టీసీకి ధన్యవాదాలు చెప్తున్నాను. ఇప్పుడు ఒక చిన్న విరామం.
వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం వెంకటాపురం గ్రామంలో గ్రామ దేవతల ఊరేగింపు ఉత్సవం ఘనంగా జరిగింది. ఆలయ వార్షికోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ముగురమ్మలను బంగారు ఆభరణాలు, సుగంధ పరిమళ పుష్పాలతో సుందర శోభితంగా అలంకరించారు. ఆపై అమ్మవార్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేర్వేరు వాహనాలపై కొలువుదీర్చి పూజలు నిర్వహించారు. డప్పు వాయిద్యాలు, భక్తుల సందడి నడుమ పురవీధుల్లో ఊరేగింపు ఉత్సవం కోలాహలంగా జరిగింది. ఉత్సవంలో గరిగ నృత్యాలు ఆకట్టుకున్నాయి. విజయవాడ నగరం సత్యనారాయణపురంలో కొలువైన శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయంలో అభిషేకం జరిగింది. ఆషాఢ మాసం ప్రారంభం సందర్భంగా అర్చకులు శ్రీ గణనాథుని ఉత్సవమూర్తికి పలు రకాల ఫలరసాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం మూలమూర్తికి కవచధారణ జరిపి పుష్పాలతో అలంకరించి అష్టోత్తర శతకలశాభిషేకాన్ని నిర్వహించి కర్పూరహారతులు సమర్పించారు. చిత్తూరు నగరం గుర్రప్పనాయుడి వీధిలో నెరవైన పురాతన శ్రీ అంకాళ పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఊరేగింపు ఉత్సవం జరిగింది. అమావాస్యను పురస్కరించుకుని అర్చకులు తొలుత శ్రీ అంకాళ పరమేశ్వరీదేవి అమ్మవారి మూలమూర్తికి సుందర అలంకరణలతో ప్రత్యేక పూజలు జరిపారు. ఆపై అమ్మవారి ఉత్సవమూర్తిని బంగారు ఆభరణాలు, అమృత కలశంతో అన్నపూర్ణాదేవి అలంకరణలో వాహనంపై వేంచెపు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అమ్మవారికి ధూపదీప నివేదనలు సమర్పించి ఊరేగించారు. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా అనుగ్రహిస్తున్న తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలోని మరిడమ్మ తల్లి ఆషాఢమాస జాతర ఉత్సవాలు కోలాహలంగా ప్రారంభమయ్యాయి. 37 రోజుల పాటు జరిగే జాతరకు తెలుగు రాష్ట్రాలలోని పలు ప్రాంతాల నుండి మరిడమ్మ తల్లి దర్శనార్థం విశేషంగా భక్తులు తరలివస్తారు. ఈ నేపథ్యంలో అమ్మవారి తొలి ఊరేగింపు ఉత్సవాన్ని ఎమ్మెల్యే చినరాజమ్మ ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఊరేగింపు ఉత్సవంలో వివిధ వేషధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలువగా భక్తులు మరిడమ్మ తల్లి దర్శనం చేసుకుని కొబ్బరికాయ మొక్కులు తీర్చుకున్నారు. తెలంగాణలో ప్రసిద్ధ శైవక్షేత్రంగా వినతికెక్కిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవాలయంలో మహాలింగార్చన ఘనంగా జరిగింది. అమావాస్య నాడు నిర్వహించిన విశేష ఉత్సవాన్ని కనులారగాంచి భక్తులు ఓం నమశివాయ స్మరణలతో పరవశులయ్యారు. ఆలయంలోని అద్దాల మండపంలో అర్చకులు 501 మృత్తికా లింగాలను శివలింగం ఆకారంలో ఉంచి ప్రాణప్రతిష్ఠ జరిపారు. ఆపై గణపతి పూజ, పుణ్యాహవచనం జరిపి మహాలింగార్చనను మనోహరంగా నిర్వహించారు. తరువాత పుష్పార్చన నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు.
అదేవిధంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవాలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ బద్దిపోచమ్మ తల్లికి ఆషాఢమాస ప్రారంభ సందర్భంగా భక్తులు బోనాలను సమర్పించారు. కొత్త పాత్రలో నైవేద్యాన్ని వండుకొని పసుపు కుంకుమ వేపాకుల మాలలతో అలంకరించుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి బోనాలను సమర్పణ చేసి మొక్కులు తీర్చుకున్నారు. సికింద్రాబాద్ బేగంపేట ప్రాంతాల్లో కొలువైన పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో కళ్యాణోత్సవం కన్నుల పండుగ జరిగింది. ఆలయ వార్షికోత్సవాలలో భాగంగా ప్రాంగణంలో చూడచక్కటి వేదికను ఏర్పాటు చేసి శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సుందరంగా అలంకరించి కొలువు తెచ్చారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ తదితర కార్యక్రమాలను నిర్వహించారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీనివాసుని కళ్యాణ ఘట్టాన్ని సంప్రదాయ శోభితంగా నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలం ఎల్బీ నగర్ జాతీయ ప్రధాన రహదారి పక్కన కొలువైన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో చండీ హోమం శాస్త్రోక్తంగా జరిగింది. అమావాస్యను పురస్కరించుకుని అర్చకులు తొలుత రామబంటు శ్రీ ప్రసన్నాంజనేయునికి ప్రత్యేక పూజలతో హారతులు అందజేశారు. ఆపై ఆలయ ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి కలశ పూజ, గణపతి పూజ, పుణ్యాహవచనం, కంకణధారణ, అష్ట దిక్పాలక పూజ, నవగ్రహ పూజలు నిర్వహించారు. ఆపై సప్తశతి చండికా పారాయణం, చండీ హోమాలను నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. భక్తులు హోమగుండానికి ప్రదక్షిణలు చేసి ప్రసాదాలు స్వీకరించారు. కోనసీమ జిల్లా సఖినేటిపల్లిలో వెలిసిన శ్రీ జగన్నాథ స్వామివారి ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శతాబ్ద కాలం నాటి ఈ ఆలయంలో ఆషాఢ మాసోత్సవాల ప్రారంభం సందర్భంగా అర్చకులు గర్భాలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ జగన్నాథ స్వామివారికి ప్రాతకాల నిత్య షోడశోపచారాధనను నిర్వహించి సుందరంగా అలంకరించారు. ఆపై అష్టోత్తర శతనామావళి జరిపి కర్పూర హారతులు సమర్పించారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని బుధవారం 75,001 మంది భక్తులు దర్శించుకున్నారు. 23,765 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,67,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.